నీలము, పసుపు, ఆకుపచ్చ రంగుల తివాచీ పాలు పెడితే మెత్తగా దిగబడుతోంది. ఎయిర్ కండిషన్ గదేమో చల్లగా ఉంది. లేత నీలం రంగు ముఖమల్ కుషన్ కవరున్న సోఫాలు, మూలల్లో బల్లలు, బల్లల మీద పూల సజ్జలు, వాటిలో గులాబీ పువ్వులు, గోడకి ప్లాస్టిక్ పెయింట్స్, కొండలు, చెట్లు ఉన్న ఫోటోలు. అక్కడికొచ్చి ఆ సోఫాలో కూర్చుని అరగంట కావస్తోంది. విసుగెత్తి రేవతి లేచి వెళ్లి తలుపు లాగింది. తెరుచుకోలేదు. బయట గడియ పెట్టి ఉండాలి. ఎందుకో అక్కడికొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రేవతికి భయం వేసింది. కిటికీల వైపు చూసింది. మూసి ఉన్నాయి కుక్కాలు. ఊడదీయడానికి ప్రయత్నించింది. రాలేదు. కిటికీలు కూడా తాళాలు వేశారు. తెరవడానికి వీల్లేకుండా మేకులతో బిగించారు. మళ్ళీ తలుపు తట్టింది. ఎవరూ రాలేదు. ఏమండి, ఏమండి కేకేసింది. జవాబు రాలేదు. తను అక్కడ ఉన్న విషయమే మర్చిపోయినట్లున్నారు. ఏం చెయ్యాలి? ఆ గది తలుపు చాలా చిన్నది. దాని ముందు తెర కట్టుంది. రేవతి వెళ్ళి చూసింది. అది నీళ్లగది. ఇంకో తలుపు లేదు. తను బందీగా ఉన్నానని రేవతి అప్పుడు తెలుసుకుంది. రేవతి పిరికిది కాదు. అకారణంగా జడుసుకునే మనిషి కాదు. కానీ తన పరిస్థితి తలుచుకుంటే ముచ్చాముట్లు పోస్తున్నాయి. ఆకలి కూడా వేస్తోంది. నాలుక ఎండుకుపోతుంది. కాఫీ కూడా తాగకుండా హడావిడిగా వచ్చేసింది. ఏం చెయ్యాలి? అంతలో తలుపు కొద్దిగా తెరుచుకుంది. రేవతి సోఫాలోంచి ఒక్క గంతున లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు మళ్ళీ మూసుకుంది. ఏమండోయ్, తలుపు తెరవండి. జవాబు లేదు. గదిలో తలుపుకి యువతల ఒక ట్రే ఉంది. రొట్టె, వెన్న, చాకు, ఒక బాటిల్ కాఫీ ఉన్నాయి ఆ ట్రేలో. ఒక చీటీ కూడా ఉంది. మందు కలపలేదు, భయపడకు అని రాసి ఉంది ఆ చీటీలో. తను పొస్తుండి సాధించేదేదీ లేదని రేవతి నిశ్చయించుకుని ట్రే సోఫాలో పెట్టుకుని రొట్టె తిని కాఫీ తాగి ఖాళీ కప్పు పళ్ళాలు నీళ్లగదిలో పెట్టి తిరిగొచ్చి సోఫాలో కూర్చుంది. ఎంతసేపు, ఎన్ని రోజులు తనని ఇలా ఇంట్లో అట్టే పెట్టగలరు? తన తండ్రి, పోలీసులు తన కోసం వెతుకుతారు. తనని విడిపిస్తారు. ఆ ధైర్యంతో కాళ్ళు సోఫా మీదకి జాపి తల వెనక్కానించి పడుకుంది. రాత్రి నిద్ర లేదు. తెల్లారగట్లే లేచింది. దానికి తోడు భయాలతో, ఆందోళనతో మనసు వేడెక్కింది. రేవతి తనకు తెలియకుండానే నిద్రపోయింది. మెలకు వచ్చేటప్పటికి ఎంతసేపు అలా అక్కడ నిద్రపోయిందో తెలియలేదు. గదంతా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. రాత్రయిందా? తను రోజంతా అక్కడ అలా నిద్రపోయిందా? లేచి కూర్చోబోయింది. ఎవరో తన రెండు భుజాలు పట్టుకుని వెనక్కి తోశారు. కెవ్వున కేక వేసింది. భయంతో గజగజ ఉడికిపోతుంది. భయపడకు, నేనేం దెయ్యాన్ని కాదు అన్న మాటలు వినిపించాయి. ఎవరు నువ్వు? అడిగింది. అతి కష్టం మీద నోటి వెంట మాట పెగిలింది. నువ్వంటే నాకిష్టం అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడతను. తీ, చేతులు తీ అని అతని చేతులు తులిపింది. నవ్వాడు. చిరుదుపులిలా ఉన్నావు అంటూ ఆమెను గట్టిగా కావలించుకున్నాడు. గిజగిజలాడింది. చేతులతో తోసింది. కాళ్లతో తన్నింది. తల వెనక్కి లాక్కుంది. అతను తనని ముద్దు పెట్టుకోకుండా. ఆలోచిస్తోంది. ఎవరితను? ఇతని గొంతు తను ఎన్నడూ వినలేదే. మొహం కనిపిస్తే గుర్తుపట్టగలదేమో. ఆమె గింజుకుంటున్న కొద్దీ అతనికి ఆవేశం మరింత రెచ్చిపోతుంది. రేవతి, ఎవరూ లేరు, ఎవరికీ తెలీదు. మరి ఈడ్చికొట్టింది చెంపమీద. అతను విరగబడి నవ్వాడు. చాలా బలం ఉందే అంటూ ఆమె చీర పట్టుకుని లాగాడు. రేవతి సోఫాలోంచి లేచి పరిగెత్తింది. చీర కొంగు అతని చేతిలో ఉండడం వల్ల చీర కుచ్చుళ్ళు ఊడిపోయాయి. పరికిణీతో నిలబడి రొప్పుతోంది. అతను లేచి తన దగ్గరకొచ్చినట్లు అలికిడి కాలేదు. అతని చేతులు తన మీద పడేటప్పటికీ ఉలిక్కిపడి ఆ మూల నుంచి ఇంకో మూలకి పరిగెత్తబోయింది. అతను బలంగా కావులించుకున్నాడు. వెధవ, వెధవ అంటూ కసితీరా తిట్టింది రేవతి. అతను ఆమెని వదల్లేదు. ఒంట్లో సూదులు గుచ్చుతున్నట్లుంది. తడిమి తడిమి, నిమిరి నిమిరి తన ఒంటి ఆకారాన్ని ఆ చీకట్లో చూస్తున్నాడు. తను పోట్లాడి ప్రయోజనం లేదు. తనకన్నా చాలా బలమైనవాడు. ఉపాయంగా మంచిగా తప్పించుకోవాలి అనుకుని ప్లీజ్ వదులు, ప్లీజ్ అంది ఏడుస్తూ. ఏడవక, బావుంటుంది, ఏమీ కాదు. అలా చేయక, ఇప్పుడు కాదు, నన్ను కాస్త ఊపిరి తీసుకొని. వేడి తగ్గకూడదు అన్నాడు నవ్వుతూ. ఇలా బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? నేను తప్ప నీకు అందమైన ఆడవాళ్ళు ప్రపంచంలో కనిపించలేదా? నువ్వు ఎంత అందమైందానివో నీకేం తెలుసు? ఎన్నడైనా నీ అందాన్ని నువ్వు అద్దం ముందు నిలబడి చూసుకున్నావా? అడిగాడు. లేదు. నువ్వు మాత్రం చూసావా? అడిగింది అతని చేతులు తీసేస్తూ తోసేస్తూ. ఆమె తీసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ పోకుతున్నాయి అతని చేతులు ఆమె ఒంటి మీద. చూశాను. ఎక్కడా? అడిగింది చెబితే వాడెవడో తెలుస్తుందని. ఒకసారి మీ ఇంట్లో నువ్వు స్నానం చేస్తుంటే. మా ఇంటికి నువ్వెందుకొచ్చావు? నీకోసం, నిన్ను చూడ్డానికి అంటూ ఆమెను వదిలేశాడు. మెత్తగా అతని అడుగులు వినిపించాయి తివాచీ మీద. రేవతి వణికిపోయింది. గోడ కానుకుని తివాచీ మీద నిల్చుంది.
క్లిక్కుమన్న శబ్దం వినిపించింది రేవతికి. గదిలో దీపం వెలిగేటప్పటికీ అప్రయత్నంగానే 2 చేతులు ఒంటికి అడ్డం పెట్టుకుంది. చూడు, చూసుకో, ఎంత అందంగా ఉన్నావో. అదిగో ఎదురుగానే ఉంది అద్దం అన్న మాటలు వినిపించాయి. రేవతి అద్దం వైపు చూడలేదు. ఎటునుంచి మాటలు వినిపించాయో అటు చూసింది. అతను తెర వెనక దాక్కున్నాడు. రేవతికి కోపం రెచ్చిపోయింది. దుర్మార్గుడు, నీచుడు, మొహం చూపించడానికి ధైర్యం లేదు. రేవతికి ధైర్యం వచ్చింది. ఒంటి మీద బట్టలేదనే విషయం కూడా మరిచిపోయింది. వాడెవడు? వీడేనా తన తండ్రిని తనని ఇన్ని కష్టాలు పెట్టిన ఆ ప్రాక్టికల్ జోకర్? దుష్టుడు, వీడి మొహం చూడాలి. ఒక్క పొరుగును వెళ్లి తెరలాగింది. తెర వెనక నిల్చునున్నాడతను. నిమిషం పాటు రేవతి నిశ్చేష్టురాలై అలాగే రాతి బొమ్మలా నిలబడి అతన్ని చూసింది. తెల్లని జుట్టు వెండిలా మెరుస్తోంది. ముడతలు పడ్డ నల్లని మొహం. చెంపల మీద చర్మం ముడతలు పడి కిందకు వేలాడుతోంది. ఒక కన్ను గుడ్డి మూసుకునుంది. రెప్ప మీద ఎడ్హిసిన్ టేప్ అతికించుంది. వంకరలు తిరిగిన చేతులు, వేళ్లు మొండిగా ఉన్నాయి. పేదాలు లావుగా తెల్లగా ఉన్నాయి. పళ్ళున్నాయో లేదో తెలియడం లేదు. మెడ కింద ముడతలు, నల్లని చొక్కా, ఎర్రని పంచ. కళ్ళ మీద ఎర్రెర్రగా పులులా ఉన్నాయి. నున్నగా లావుగా ఉన్నాయి వేళ్లు. కుష్టు. ఇటువంటి కుష్టువాడికే తను రోజూ పొద్దున్న గుప్పుడు బియ్యం వేసేది. కళ్ళప్పిగించి రేవతిని చూస్తున్నాడతను. కళ్ళు తిరిగాయి. ఒళ్లంతా దురదలు పుట్టినట్లయింది. కుష్టువాడు తనని కడుపులో తిప్పింది. వాంతు వస్తున్నట్లయింది. తల తిరిగిపోయింది. ఆ కుష్టివాణ్ణి చూస్తూ నిలబడలేకపోయింది. వెనక్కి తిరుగుతూ తల తిరిగి మైకి వచ్చి పడిపోయింది. అప్పుడే దర్యాప్తు అయిపోయిందా? అడిగాడు యుగంధర్ రాజు రాగానే. రాజు నవ్వి, అప్పుడే అంటున్నారా? ఆ వీధిలో దాదాపు అన్ని ఇళ్లలోకి వెళ్ళాను. అంతేకాదు, ఆ ఇళ్లలో పాలు పోసేవాళ్ళ ఇళ్లకి వెళ్ళాను అన్నాడు. ఏమైనా తెలిసిందా? తెల్లారగట్ల భాస్కర్రావు ఇంటి ముందు ఓ పోస్టు బంట్రోతు సైకిల్ దిగి లోపలికి వెళ్ళాడని పాలమనిషి చెప్పింది. పోస్టు బంట్రోతా? బహుశా టెలిగ్రాఫ్ బంట్రోత్ అయ్యుండాలి. ఇంకా? అడిగాడు యుగంధర్. 2 నిమిషాల్లో ఆ బంట్రోతు వెళ్ళిపోయాడట. 5 నిమిషాల తర్వాత రేవతి వీధిలోకొచ్చి బజారు వీధి వైపు నడిచి వెళ్ళిందట. ఒంటిగానా? అవును. బజారు వీధికి వెళ్ళి వాకప్ చేశాను. ఒక టీ కొట్టతని చెప్పాడు. ఏమని? ఆ వీధి చివర ఒక నల్లని కారు ఆగుండడం చూశానని, ఒక అమ్మాయి ఆ కారు ఎక్కిందని, రేవతి అయి ఉండాలని. టీ కొట్టతను ఆనవాలు చెప్పలేకపోయాడా? లేదు. ఏ సినిమా ఎక్స్ట్రా అయినా షూటింగ్కి వెళుతుందేమో అనుకున్నాడట. ఆ ప్రాంతాల ఒక ఎక్స్ట్రా ఉంది. ఆమెను అడిగాను. ఆమె కాదని తెలియంది. ఆ కారు గురించి ఏమైనా తెలిసిందా? ఏ కారో, ఏ మోడలో, నెంబరేంటో? రాజు పెదవి విరిచాడు. నల్లని కారు, మరీ పెద్దది కాదు, చిన్నది. అంతకన్నా ఎంత విచారించినా ఇంకేమీ తెలియలేదు. యుగంధర్ సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అడిగాడు రాజు. రేవతికి ఆ ప్రాక్టికల్ జోకర్ ఏదో ఉత్తరం రాసుండాలి. ప్రాక్టికల్ జోకర్ గాని రాశాడో లేక ఇంకో పేరున రాశాడో మనకి తెలీదు. ఏదైనా రేవతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి ఒంటిగా బయలుదేరడానికి ఆ ఉత్తరంలో ఏదో ఉండుండాలి. కిటికీ దగ్గర పడుకున్న రేవతిని కిటికీ ఊచల్లోంచి నిద్రలేపి ఆ ఉత్తరం ఇచ్చి ఉండాలి. ఆ టెలిగ్రాఫ్ బంట్రోతే ప్రాక్టికల్ జోకర్ అయ్యుండొచ్చు. లేదా డబ్బిచ్చి ఎవరినైనా ప్రాక్టికల్ జోకర్ పంపించుండొచ్చు. రేవతి ఆ ఉత్తరం ఇంట్లో వదిలేకుండా ఎందుకు తీసుకువెళ్ళింది? ఆలోచించి ఉత్తరం తీసుకువెళ్ళలేదేమో. ఉత్తరం చదివి అలాగే చేతిలో పట్టుకుని వెళ్ళుంటుంది అన్నాడు రాజు. తల్లి అప్పటికి నిద్రలేచింది. తండ్రి, చెల్లెలు పడుకునే ఉన్నారు. వాళ్ళెవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? తగిన కారణం లేందే వెళ్ళదు. ఏంటది? ఆలోచిస్తున్నాడు యుగంధర్. నాకు అనుమానం అన్నాడు రాజు. ఏంటది? అడిగాడు యుగంధర్. శంకర్ అబద్ధం చెబుతున్నాడేమోనని. శంకర ఆ మేనేజర్ కొడుకా? ఎందుకు? ఏమని? రేవతిని అతనే తీసుకువెళ్ళాడేమో. ఎక్కడో దాచిపెట్టి ఇంత నాటకం ఆడుతున్నాడేమో. కారణం? అతనే ప్రాక్టికల్ జోకర్ అయ్యుండొచ్చుగా. ఎందుకు? శంకర్కి భాస్కర్రావు మీద కోపం లేదే, ఉండవలసిన అవసరం కూడా లేదే. రేవతిని అతను పెళ్లి చేసుకుంటానంటే భాస్కర్రావు అభ్యంతరం చెప్పాడా? అదీ లేదు. శంకర్కి రేవతి మీద ద్వేషమా? అతను ప్రాక్టికల్ జోకర్ అనుకోవడానికి ఆధారం ఏమిటి? అడిగాడు యుగంధర్. తెల్లారగట్ల ఎవరినుంచో ఉత్తరం వస్తే ఎవరికీ చెప్పకుండా రేవతలా ఒంటరిగా ఇంట్లోంచి వెళ్ళదు. ఆమెను ఒంటిగా ఇంట్లోంచి బయటికి రప్పించగల శక్తి శంకర్కొక్కడికే ఉంది. శంకర్ పేర మరెవరైనా ఉత్తరం రాశారు అనుకోవడానికి వీల్లేదు. శంకర్ దస్తూరి రేవతికి తెలుసుండాలి అన్నాడు రాజు. రేవతిని తెల్లారగట్ల ఇంట్లోంచి రప్పించగలిగిన మనిషి ఇంకెవరూ లేరని అనుకుని శంకర్ని అనుమానించడం కేవలం ఊహించడం అవుతుంది, హేతువాదం కాదు అని యుగంధర్ నవ్వుతుండగా టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధరా? అవును.
గ్రీన్ పార్క్ రోడ్, నుంగంబాకం నెంబర్ 78 ఇంట్లో రేవతుంది. వెంటనే వెళ్ళి ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. వెంటనే టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయబడింది. ఆడగొంతో మొగ్గంతో యుగంధర్ ఊహించలేకపోయాడు. రాజుకు చెప్పి ప్రాక్టికల్ జోకర్ అయి ఉండాలి అన్నాడు. రాజు నవ్వి, ప్రాక్టికల్ జోకర్ అని తెలిసి మనం వెళ్ళడం దేనికి? మనల్ని ఫూల్ చేయడానికి అలా చెప్పు ఉంటాడు. తీరా మనం వెళితే అది ఏ గవర్నమెంట్ ఉద్యోగి ఇల్లు అవుతుంది. అయినా సరే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ప్రాక్టికల్ జోకర్ నిజం చెప్పు ఉండొచ్చు. కారులో బయలుదేరారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత గ్రీన్ పార్క్ వీధిలో నెంబర్ 78 ఇంటి ముందు రాజు కారు ఆపాడు. గేటు పక్కన బోర్డుంది, వై ప్రభాకర్ ఐసీఎస్ అని. రాజు నవ్వి, చూసారా అన్నాడు. యుగంధర్ మాట్లాడకుండా కారు దిగి గేటు తెరిచాడు. ఎవరూ కనిపించలేదు. గేట్ నుంచి ఇల్లు దాదాపు 50 గజాల దూరంలో ఉంది. ఆలోచిస్తూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తాళం వేసింది. రాజు, ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు. అలా తోటలోకి వెళ్ళి చూడు, తోటమాలున్నాడేమో అని యుగంధర్ అక్కడే తలుపు దగ్గర నిలబడ్డాడు. 5 నిమిషాల్లో రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, తోటమాలి గుడిసె వెనకవైపు ఉంది అంటూ యుగంధర్కు ఒక కాగితం ఇచ్చాడు. తోటమాలేడి? వస్తున్నాడు. అతని చేతులు కాళ్ళు తాళ్లతో కట్టబడున్నాయి. నోట్లో జేబురుమాలు కుక్కుంది. అతని పక్కన ఒక కవరుంది. ఆ కవరులో ఈ ఉత్తరం ఉంది అన్నాడు రాజు. యుగంధర్ ఉత్తరం చదివాడు. మేడ మీద గదిలో ఉంది రేవతి. వెనక తలుపు తెరిచే ఉంది. వెళ్ళండి. ప్రాక్టికల్ జోకర్. యుగంధర్, రాజు వెనక వైపుకి పరిగెత్తారు. తలుపు తొయ్యగానే తెరుచుకుంది. నడవ, వంటిల్లు, భోజనాల గది దాటి హాల్లోకి, హాలు పక్కనున్న మెట్ల గదిలోకి, అక్కడి నుంచి మేడ మీదకి పరిగెత్తారు. మేడ మీద 3 గదులున్నాయి. మెట్లకి కుడివైపునున్న గది తలుపు బార్లా తెరిచి సోఫాలో పడుకుంది రేవతి కళ్ళు మూసుకుని. యుగంధర్ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రేవతి అని పిలిచాడు. రేవతి పలకలేదు. మొహం ఎర్రగా ఉంది. ఒళ్ళు ముట్టుకుని చూశాడు. కాలిపోతోంది. 104 పైనుంటుంది జ్వరం. రాజు, త్వరగా వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయి. ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అన్నాడు యుగంధర్. సరిగ్గా ఆ సమయానికి రేవతి కళ్ళు తెరిచింది. యుగంధర్ని అరక్షణం భయంగా చూసి వెర్రి కేక వేసింది. ఆగకుండా కేకలు వేస్తోంది. భయపడింది. అందుకే జ్వరం వచ్చింది. త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయి అని రాజుని పంపించాడు యుగంధర్. భయం లేదమ్మా, నేను యుగంధర్ని, మీ నాన్నగారి స్నేహితుణ్ణి. మీ నాన్న, అమ్మ కాసేపట్లో వస్తారు సముదాయిస్తున్నాడు యుగంధర్. అంతలో రాజు తిరిగొచ్చాడు. ఈ ఇంట్లోనే టెలిఫోన్ ఉంది. జీహెచ్కి ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి భాస్కర్రావుకి చెప్పమన్నాను. ఇతనే తోటమాలి అన్నాడు రాజు. అవునయ్యా, నేనే తోటమాలిని. నిన్న రాత్రి నేను పడుకోబోతుండగా ఎవరో వచ్చి పిలిచారు. పాకలోంచి బయటికి వెళ్ళాను. ఎవడో నా నోరు నొక్కి పట్టుకుని పాకలోకి లాక్కెళ్ళి నోట్లో జేబురుమాలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేశాడు అన్నాడు ఆ తోటమాలి. ఆ మనిషిని చూడలేదా? చీకట్లో కనపడలేదు. పొడుగో, పొట్టో, లావో, సన్నమో చెప్పగలవా? బలంగా ఉన్నాడండి, అంతే చెప్పగలను. ఈ కవర్ ఎప్పుడు పెట్టాడు నీ పక్కన? నాకు తెలీదండి, ఇంకేమీ తెలీదు. అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్స్ వచ్చింది. వెనకే పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులోంచి భాస్కర్రావు, సీతమ్మ, వాళ్ళ 2వ కూతురు దిగారు. రేవతి ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు. అరుస్తోంది. డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి, మెంటల్ షాక్, 2 రోజుల వరకు ఈ అమ్మాయిని ఎవరూ పలకరించకూడదు. మనసుకి విశ్రాంతి కావాలి. ఆసుపత్రికి తీసుకువెళతాను అని చెప్పి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టించి తీసుకువెళ్లాడు. స్ట్రెచ్చర్ వెనకే రేవతి తల్లిదండ్రులు, యుగంధర్, రాజు, పోలీసులు వెళ్లారు అంబులెన్స్ వరకు. రాజు, భాస్కర్రావు గారిని, ఆయన భార్యని, మీనాని మన కారులో తీసుకువెళ్లి ఆసుపత్రి దగ్గర దింపిరా అన్నాడు యుగంధర్. తర్వాత పోలీస్ డివిజనల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి తోటమాలి పాక దగ్గరికి దారి తీశాడు. నీ పేరేంటి అడిగాడు యుగంధర్ తోటమాలిని. మురుగన్. అతను నీకు ఎంత ఇచ్చాడు? ఎవరు సార్? నిన్ను తాళతో కట్టేసిన మనిషి. నాకేమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదే. యుగంధర్ నవ్వి, మురుగన్, నీకు జైలుకు వెళ్లాలనుందా అడిగాడు. జైలుకా? ఎందుకు అడిగాడు మురుగన్ భయంతో. నువ్వు నాటకమాడుతున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్పక. అతను నీకెంత డబ్బిచ్చాడు? జరిగిందంతా వివరంగా చెప్పు. అతన్ని పట్టుకునేందుకు నువ్వు సహాయపడితే నీకు శిక్ష పడదు. పోలీసులు నిన్ను క్షమించేటట్టు నేను చేస్తాను. నాకేమీ తెలీదు సార్ అన్నాడు మురుగన్. సరే, నీ ఇష్టం అని యుగంధర్ వెనక్కి తిరిగి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ పని మీరు చేయండి అన్నాడు. సార్జెంటు, మరొకిద్దరు కానిస్టేబుల్స్ మురుగన్ పాకలోకి వెళ్లారు. డబ్బాలు, ముంతలు, గోని సంచులు, కంబళీలు అన్నీ తీసి వెతికారు. గుడిసె 4 మూలలా గాలించారు. ఏమీ కనిపించలేదు సార్ అన్నాడు సార్జెంట్ ఇన్స్పెక్టర్తో. నిన్న ఈ మురుగన్ ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో కనుక్కోండి. పద మురుగన్ అన్నాడు యుగంధర్. ఎక్కడికి సార్? స్టేషన్కి. ఎందుకు సార్? లాకప్లోకి అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పటికీ మురుగన్ ఏమీ చెప్పలేదు.
మురుగన్ని పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఇన్స్పెక్టర్ యుగంధర్ మేడ మీదకు వెళ్లారు. ఆ ప్రాక్టికల్ జోకర్ ఆనవాలు తెలిపే సూచనలు కనబడతాయనా అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపాడు. అంత జాగ్రత్త మనిషి సూచనలు వదులుతాడా? ఏమో, ఎంత జాగ్రత్త మనిషి అయినా పొరపాటు చెయ్యొచ్చు. రేవతి పడుకున్న గదంతా వెతికారు. తివాచి, బల్లలు, తలుపులు, 4 మూలలు, భూతద్దంలో పరీక్ష చేశాడు యుగంధర్. ఏమీ కనిపించలేదు. తర్వాత తెర తోసుకుని అవతల గదిలోకి వెళ్ళాడు. నేల మీద తెల్లని పౌడర్ ఉంది. ఆ పౌడర్లో బూట్సు జాడ స్పష్టంగా కనిపించింది. దయచేసి ఈ ముద్ర ఫోటో తీయించి ఏర్పాటు చేయండి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. వెంటనే ఏర్పాటు చేస్తాను. క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుగంధర్ ఇంకా వెతుకుతున్నాడు. అక్కడే ఓ మూల కాల్చిపారేసిన సిగరెట్ పీకని ముట్టుకోకుండా పొట్లం కట్టాడు. అద్దాన్ని పరీక్షగా చూశాడు. వేలిముద్రలున్నాయి. చాలా ఉన్నాయి. ఎవరివి? ఆ ఇంట్లో వాళ్ళవి అయి ఉండొచ్చు. ప్రాక్టికల్ జోకర్వి అయి ఉండొచ్చు. వాటిని ఫోటోలు తీయమని చెప్పాలి అనుకుని అవతలున్న ఇంకో గదిలోకి వెళ్ళాడు. అక్కడ మంచం, ఒక బీరువా మాత్రం ఉన్నాయి. ఆ గదిని పరీక్ష చేశాడు. ఏమీ కనిపించలేదు. అంతలో కారాగిన చప్పుడైంది. యుగంధర్ కిటికీలోంచి తొంగి చూశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సపరివారంగా జీపులోంచి దిగుతున్నాడు. యుగంధర్ కిందకి వెళ్ళాడు. హలో యుగంధర్, హత్య కాదు కదూ అన్నాడు స్వరాజ్యరావు. థ్యాంక్ గాడ్ కాదు అని తనకి కావలసిన సహాయం చెప్పి తోటమాలి నోట్లో జేబు రుమాలు కుక్కాడు ఆ ప్రాక్టికల్ జోకర్. ఇదిగో ఆ రుమాలు. దీని మీద చాకలి గుర్తును బట్టి ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని స్వరాజ్యరావుకి తతిమా దర్యాప్తు ఒప్పచెప్పాడు. సరిగ్గా ఆ సమయానికి రాజొచ్చి, సార్, రేవతి షాకులోంచి తేరుకుంది. వెరీ గుడ్. చెప్పింది సార్. ప్రాక్టికల్ జోకర్ ఎవరో? ఎవరు? ఒక కుష్టివాడట. రోజూ వాళ్ళింటికి ముష్టికొస్తాడట. అతనేనట. వివరంగా చెప్పు. రేవతి ఏం చెప్పింది? రాజు చెప్పాడు. ఆ ముష్టివాడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేశావా? చేశాను సార్. ఆ డివిజన్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాను. పద అని యుగంధర్ రాజుతో బయలుదేరాడు. కారు పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు రాజు. పోలీస్ స్టేషన్ వసారాలో పచారులు చేస్తున్న భాస్కర్రావుని చూడగానే, ఈయన ఇక్కడికెందుకొచ్చారు అడిగాడు యుగంధర్. బహుశా పోలీసులు ఆ ముష్టివాణ్ణి పట్టుకుని తీసుకొచ్చుంటారు. అతన్ని గుర్తుపట్టేందుకు భాస్కర్రావుని పిలిపించుంటాడు ఇన్స్పెక్టర్ అని రాజు చెప్పగానే యుగంధర్ కారు దిగి, భాస్కర్రావు గారు, ఆ ముష్టివాణ్ణి చూశారా అడిగాడు. చూశాను. వాడేం మా ఇంటికి రోజు ముష్టికొచ్చే కుష్టు, సందేహం లేదు. ఏమంటాడు? తనకేమీ తెలియదని అంటున్నాడు. ఇన్స్పెక్టర్ వాడిని ప్రశ్నిస్తున్నాడు. యుగంధర్ తల ఊపి లోపలికి వెళ్ళాడు. స్టేషన్ రైటర్ యుగంధర్ని చూడగానే లేచి నిల్చుని, ఇన్స్పెక్టర్ లోపలున్నారు సార్ అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ లోపలికి వెళ్ళాడు. అది చాలా చిన్న గది. బాగా ఎత్తుగా ఇనుప కడ్డీలున్న చిన్న కిటికీ. అది లాకప్ గది కాదు, అనుమానితులను ప్రశ్నించే గది. యుగంధర్ని చూడగానే ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి, తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడు అన్నాడు. యుగంధర్ లోపలికి వెళ్ళాడు. అప్రయత్నంగా జేబురుమాలు తీసుకుని ముక్కుకి అడ్డు పెట్టుకున్నాడు, దుర్వాసన భరించలేక. నీ పేరేంటి? చల్లయ్య. ఎన్నేళ్ళు అడిగాడు యుగంధర్. ఎంత చూడకూడదనుకున్నా ఎర్రగా ఉన్న ఆ కుష్టివాడి పుళ్ల మీదే నిలుస్తోంది అతని దృష్టి. తెలీదు సార్ అన్నాడా ముష్టివాడు. నువ్వు ఉండడం ఎక్కడా? చెట్ల కింద, పేవ్మెంట్ల మీద. ఉండనిస్తే రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు, ఒక్కడనే. చస్తే కాల్చి పారేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎన్నాళ్ళైంది నీకు జబ్బొచ్చి? తెలీదు, నాకు లెక్కలు రావు, చాలా ఏళ్ళైంది. నిన్న పొద్దున్న తెల్లారగట్లా నువ్వెక్కడున్నావు? ఏ వీధిలోనో ముష్టడుకుంటూ ఉండుంటాను. అలా కాదు, స్పష్టంగా చెప్పాలి. తెలీదు, నాకేదీ స్పష్టంగా తెలీదు. ఈ ఒంటి బాధతో మూలుగుతున్నాడు అక్కడక్కడ గోక్కుంటూ. భాస్కర్రావు ఇల్లు గుర్తు చెప్పాడు యుగంధర్. నిన్న పొద్దున్న నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా అడిగాడు. లేదు, ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఉంది, నీకు భిక్షం వేసేది, జ్ఞాపకం ఉందా? తల ఊపాడు. బంగారంలాంటి అమ్మాయి, పుణ్యాత్మురాలు అన్నాడు. నిన్న పొద్దున నువ్వు ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళావా అని యుగంధర్ అంటుండగా ఆ ముష్టతరం పకపకా నవ్వాడు. నేనా? ఎత్తుకుపోవడమా? కాళ్ళు కదలవు, చేతులు ముడవలేను, వేళ్లు కదలవు. చ, ఈ పాపిష్టి చేతులతో ఆ చిన్నతల్లిని ముట్టుకుంటానా అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఆ ముష్టతన్ని 2 నిమిషాలు పరీక్షగా చూశాడు. నువ్విలా వీధుల్లో ముష్టడుగుతూ తిరగడం ఎందుకు? కుష్ఠరోగులకు ప్రభుత్వం స్థాపించిన ఆసుపత్రికి వెళ్ళరాదు? నన్ను చేర్చుకుంటారా అడిగాడతను ఆశతో. నేను ఏర్పాటు చేస్తాను అని యుగంధర్ ఇన్స్పెక్టర్తో సహా ఆ గదిలోంచి బయటకొచ్చి, చాలా ముదిరిపోయిన కేసు. రేవతిని ఇతను ఎత్తుకు వెళ్లి ఉండడం కానీ, ఆ ఏర్పాటు ఇతను చేసి ఉండడం కానీ అసంభవం. అతనికేం సంబంధం లేదు. అతను చెప్పినట్లు చేతులు కాళ్ళు అతని స్వాధీనంలో లేవు. నేను కుష్ఠరోగుల ఆసుపత్రికి ఫోన్ చేసి సూపరింటెండెంట్తో మాట్లాడతాను. వాళ్ళు వ్యాన్ పంపిస్తారు. అతన్ని వాళ్ళకు అప్పచెప్పండి అని యుగంధర్ వసారాలోకి వెళ్ళాడు. వాడేమంటాడు?
అడిగాడు భాస్కర్రావు యుగంధర్ని. మీ ఇంటికి రోజు వచ్చే ముష్టివాడే, కానీ ఇతను మీ అమ్మాయిని ఎత్తుకుపోలేదు, పదండి అని భాస్కర్రావుని కారెక్కించుకుని యుగంధర్ రాజు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు.